పెర్ఫార్మెన్స్ కాదు. ఎవరు లేదా ఇక్కడ? వరలక్ష్మి గారు హాయ్. thank you. మై నేమ్ ఇస్ శరత్ అండి. కాదు. నా శరత్. డాడీ పేరు అక్కడ చెప్పండి. కొంచెం లేదా నా అయిపోయింది. డాడీ పేరు చెప్పేశారు. ఒకటి. చెప్పండి సార్, మీరు చెప్పండి ఒకటి సార్. ఏంటంటే సార్ లేదు సురేష్ సార్ మీరు చెప్పండి సార్, చెప్పండి. సీనియర్. కాదు లక్ష్మి గారు, మీరు మామూలుగా ఆర్టిస్ట్ కి ఎంత ప్రూవ్ చేసుకున్నారు, మీ వాయిస్ కూడా ఇప్పుడు బాగా సక్సెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా? లేదు ఈ సినిమా నేను చెప్పలేదు. బికాస్ 12 years ముందు చేసింది. అండ్ ఆల్సో దే డెంట్ హ్యావ్ ద టైం చాలా తక్కువగా ఉంది. ఐ ఆల్సో ట్రావెలింగ్, దే కుడ్ నాట్ గెట్ ద టైమ్ టు డబ్ ద. నాకు నిజంగా చెప్తే నాకు గుర్తులేదు ఆ టైంలో నేను తెలుగు డబ్ చేసాను లేదని. తమిళ అయితే నేను డబ్ చేశాను, బట్ ఇప్పుడే ఐ స్టార్ట్ తెలుగు డబ్బింగ్ కదా, సో ఐ డెంట్. ఇప్పుడు మీ డబ్బింగ్ వాయిస్ వల్ల కొంచెం బాగా మీరు ఫీల్ చేసుకోండి సార్, మీరు ఫీల్ చేసుకోండి, నా వాయిస్ లాగా మీరు ఫీల్ చేసుకోండి. అంజలి అంటే అన్ని సినిమాలు తనే చెప్తారు, తెలుగు అంటే తమిళ ఏంటి కాబట్టి. వరలక్ష్మి గారు, అండ్ ఫస్ట్లీ మీ ఇద్దరికి బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 years తర్వాత వచ్చిన ఫిలింకి టీంలో మీ ఇద్దరు వచ్చి మీ తరపున మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇట్స్ బిగ్ థింగ్ టు అప్రిషియేట్ యాక్చువల్లీ. Thank you so much. అండ్ వరలక్ష్మి గారు, మీరు రీసెంట్గా చేసిన తెలుగు సినిమాలు అన్నీ హిట్టే. సో యువర్ నాట్ ఏ తమిళ్ గలర్, తెలుగు గలర్ అని ఫుల్ అనుకుంటారు. తెలుగు, ఫుల్ పెళ్లి చేసుకుని హైదరాబాద్ లోనే సెటిల్ అయింది, ఇంకేం తమిళ. హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఫర్దర్గా ఎలాంటి ఫిల్మ్స్ రాబోతున్నాయి మీ నుంచి? ఐఎమ్ యాక్చువల్లీ బ్రాంచింగ్ అవుట్ ఇంటూ కామెడీ. నాకు ఈ సీరియస్ చేసి నాకు బోర్ కొట్టింది. సో ఇప్పుడు వచ్చి అది కూడా సెపరేట్గా ఉంది, బట్ ఐ రియలీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ కామెడీ. అండ్ యాక్చువల్గా వచ్చి ఒక 2-3 స్క్రిప్ట్స్ నేను కామెడీ యాక్చువల్గా లాక్ చేశాను. సో అన్ని ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ యూల్ సీ లిటిల్ బిట్. ఇప్పుడు దీంట్లో అయితే ఫుల్గా గ్లామర్ హీరోగా చూసేస్తారు. ఇప్పుడు మళ్ళీ కామెడీలో దాంట్లో ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది రిలీజ్ లాగా ఒక టాపిక్ లాగా జరుగుతుంది Yes. కదా. యాక్చువల్లీ ఎస్విఎస్సి మూవీ మీది చాలా మందికి రిలీజ్ అవ్వాలని ఉంటుంది. ఎప్పుడు చూస్తుంటారు సాంగ్స్ నేను కానీ కూడా మీరు అనుకుంటున్నాను. షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో అవును, పోస్టులు కూడా. అవును. సో మీ ఫిలిమ్స్ లో ఏది మళ్ళీ చూడాలని నాకు యాక్చువల్గా సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఇంకోసారి రిలీజ్ అయితే నేను, ఎందుకంటే నాకు అప్పుడు నేను థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ నాకు పెద్ద గుర్తులేదు. సో నాకు ఇప్పుడు ఇంకొకసారి సీతమ్మ వాకిట్లో మెయిన్ స్క్రీన్ థియేటర్స్లో ఆడియన్స్ తోటి చూస్తే బాగుంటుందని నేను అడిగాను దిల్రాజు గారిని. ఆయన చేస్తాను ఉంది మైండ్లో, ఆయనకు థాట్ ఉంది చేస్తాను అన్నారు. మోస్ట్లీ ఫిబ్రవరిలో చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ. అండ్ వరలక్ష్మి గారు, అంజలి గారు, అండ్ రీసెంట్గా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. Yes. ఇద్దరు కూడా బాలకృష్ణ గారితో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. Yes. ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరులో ఎవరైనా ఇద్దరు ఆయనకి విష్ చేయటం. Yeah, I spoke to Balaya sir. In fact, my husband Nick also spoke to Balaya sir and said, "Sir, I'm a big fan of your recent song." చెప్పేసి ఆయన మాట్లాడారు. But yeah, so అది కూడా మాట్లాడారు. So but I think he's a very deserving candidate because I think ఆయన ఫిల్మ్ కెరీర్ పక్కన పెడితే ఆయన ఒక మనిషిగా వచ్చి చాలా మందికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. I think that is what is very well deserving because ఒక క్యాన్సర్ హాస్పిటల్ and I've seen how much he's doing. So ఫిల్మ్ కెరీర్ వచ్చి అందరికీ ఉంటుంది, సమ్ టైమ్స్ గుడ్ అవుతుంది, సమ్ టైమ్స్ బ్యాడ్ అవుతుంది, బట్ ఇంకొక మనిషికి ఒక హెల్ప్ చేయాలి, దానికి ఒక పెద్ద మనసు ఉండాలి. సో ఐ థింక్ ఫర్ దట్ ఈస్ టోటలీ డిజర్వింగ్ ఆఫ్ ద అవార్డ్. అంజలి గారు, థ్యాంక్ యూ. నా పేరు రాజా అండి, ఐటీ మీడియా నుంచి. హలో మేడం, ఈ క్వశ్చన్ ఇద్దరికి. ఈ సినిమా స్టార్ట్ అయ్యి 12 years బ్యాక్ స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న హీరోయిన్స్ కొంతమంది ప్రమోషన్స్కి రావట్లేదు. మీకు అప్పుడు ఇచ్చిన రెమ్యునరేషన్స్ వేరే ఉండొచ్చు, అప్పుడు మీకున్న ఇమేజ్ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఎన్హాన్స్ అయింది, చాలా ఎన్హాన్స్ అయింది మీ ఇమేజ్. అవన్నీ దాటుకొని ప్రమోషన్కి రావాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు ఆ డిసిషన్ ఎంత హెల్తీగా జరిగింది? ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం ఈ మైండ్ సెట్. ఆ డిసిషన్ ఎలా తీసుకున్నారు అనేది కాస్త వివరంగా ఒకే వర్డ్ చెప్తారా? నేను చెప్పినా సార్ ఇద్దరికి, వేర్ ప్రొఫెషనల్. గుడ్. That's all there is to that. అంజలి We know గారు, our job. వరలక్ష్మి. Congrats and all the best. వరలక్ష్మి గారు, Yes, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. yes, I know. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, రీసెంట్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది, సూర్యవంశంలో సీన్ అది. సో అంటే మీ హస్బెండ్కి చెప్పినప్పుడు ఆ సీన్ మీనింగ్ చెప్పారా, జస్ట్ అలా ఎక్స్ప్రెషన్స్ నేను ఇచ్చారా? యాక్చువల్గా ఆ సీన్ చూపించాను ఫస్ట్, అండ్ ఆఫ్ కోర్స్ హీ డెంట్ నో హౌ బిగ్ బికాస్ ఆయన వచ్చి సౌత్ సినిమాలు ఎక్కువ చూసలేదు, సౌత్ సినిమా అయితే చూసలేదు. బట్ ఐ యాక్చువల్లీ షోడ్ దిస్ మూవీ టు హిమ్ ఫ్యూ మంత్స్ బ్యాక్. సో అప్పుడు డాడీ సినిమా చూడని చెప్పేసి సూర్యవంశం నేను చూపించాను. సో హీ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ అండ్ సెడ్ ఓకే ఐ విల్ ఆల్సో డూ ఇట్, అండ్ వీ మేడ్ హిమ్ ప్లే చింద్రాస్ క్యారెక్టర్. సో యా, థ్యాంక్ యూ. అండ్ అంజలి గారు, ఇద్దరికి క్వశ్చన్. అంటే మదగజరాజుకి సంబంధించి ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరి మీద, అంటే షూటింగ్ లో ఎప్పుడైనా ఈ పార్ట్స్ అవును, సో లాంగ్ అగో. అంటే అంజలి గారు షూటింగ్ లో ఎప్పుడైనా ఒకళ్ళ కాస్ట్యూమ్ ఒకళ్ళ సీన్ ఒకళ్ళు డైలాగ్ అలా ఏమైనా చేంజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? మాకు యాక్చువల్గా ఆ ట్రబుల్ రాలేదంటే ఓవరాల్గా జనరల్గా అది క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మాకిద్దరికి అంటే జనరల్గా క్యాట్ ఫైట్స్ రెండు హీరోయిన్స్ నుంచో పెడితే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అలాంటివి ఇప్పటి వరకు మాకు రాలేదు. సురేష్ గారు సెపరేట్ గా ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది. డిస్టర్బ్ చేస్తున్నారండి మీరు. ఇక్కడ సార్ ప్రెస్ మీట్.
మేడం మేడం ఇక్కడ ఎస్ సార్, ఇప్పుడు 12 ఏళ్ల క్రితం సినిమా అని చెప్పారు. ఎస్ సార్. ఇది ఎంజీఆర్ అని మదగధ రాజా కూడా ఎంజీఆర్ అన్నారు. అంటే ఎంజీఆర్ అంటే ఆ కాలం నాటి కథని సినిమాని మళ్ళీ రీమేక్ విషయాలతో చేయించారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? సారీ, రీమేకా? ఆ సినిమాలో పాయింట్ తీసుకుని ఇప్పుడు విషయాల్లో చేయించి నాకు తెలిసిన వరకు దిస్ ఇస్ సుందర్ సార్స్ ఓన్ స్క్రిప్ట్. ఇట్స్ Okay, హిస్ లిటిల్ బేబీ. okay. సో ఐ డోంట్ థింక్ అప్పట్లో ఇట్స్ ఎనీ రీమేక్. డాన్సులు ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు ఇంత మల్టీ హీరోని ఇప్పటి వరకు ఉంది సార్ సినిమాలో. స్టార్ కాదు మల్టీ స్టార్ కూడా ఉన్నారు ఇప్పుడు. అందరు చాలా ఆర్యా ఎస్, చాలా మంది ఉన్నారు. ఇది అవును. మల్టీ స్టార్ వల్ల హిట్ అయిందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా అంశం ఉందా ఇందులో? కామెడీ కామెడీ కామెడీ. కామెడీ. ఓకే ఓకే అదే. ఓకే అంజలి గారు దిస్ ఇస్ ఉమా. హాయ్. సో మీరు ఈ మూవీస్ చూస్తే బహిష్కరణ ఒక డిఫరెంట్, గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్, దీనిలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్. అసలు మీరు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ చూస్తే కనుక అసలు కంపారిజన్ చేయడానికే లేదు క్యారెక్టర్స్. మీకు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటే తీసుకుంటారా? ఎట్లా చూస్ చేసుకుంటారు మీ క్యారెక్టర్? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదే క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకునే విధానం, నాకు సెట్కి వెళ్ళడానికి రోజు బోర్ కొట్టకూడదు. నాకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్గా నాకు ఈరోజు సెట్కి వెళ్తే ఇలా ఈ సీన్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఒక ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే పీక్ సీన్ ఒకటి ఉంటుంది. 1 or 2 ఉంటే క్యారెక్టర్ చాలా బాగుంటే 3-4 కూడా ఉండొచ్చు. సో ఆ సీన్స్ మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో దానికి వెళ్ళినప్పుడు మనకు బోర్ కొట్టకూడదు. ఒక యాక్టర్గా నాకు బోర్ కొట్టకూడదు సినిమాకి వెళ్ళడానికి, వెళ్ళి ఇదే చేస్తాం మళ్ళీ ఎవ్రీడే అని. సో అందుకనే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేయడానికి రీజన్, నాకు బోర్ కొట్టకపోతే ఆడియన్స్కి నన్ను చూడడానికి బోర్ కొట్టదు. బికాజ్ ఫ్రమ్ అంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం ఒక క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారు అనేది నా ఫీలింగ్. చాలా ఇయర్స్ క్రితం చేసింది కాబట్టి 12 years బ్యాక్ అట్లా చేశారు కాబట్టి అప్పుడు రెమ్యునరేషన్ వేరు, ఇప్పుడు రెమ్యునరేషన్ వేరు. సో ఇప్పుడు బాగా ఆడుతుంది కదా, మరి ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా Sir, పేమెంట్స్ వ్యాలిడ్ ఇస్తారా? క్వశ్చన్ సార్, కైండ్లీ ఆన్సర్. ఇవ్వలేదు. ఇక్కడే question. ఉన్నారు అదే మీరు- ప్రొడ్యూసర్. ఇవ్వలేదు.